ఉన్నతి, నిన్ను చూసే డాక్టర్ వేరే దేశం వెళ్లారంట. ఫోన్ కూడా ఎవరో నర్స్ లిఫ్ట్ చేసింది. మరి నువ్వు ఆవిడతో ప్రతిరోజు ఎలా మాట్లాడుతున్నావు? అది చిన్నత్తయ్య, 1-2 వారాలకు ఒకసారి మాట్లాడతాను. కానీ ఊరికే రోజు మాట్లాడుతున్నావు అని చేస్తాం కదా. కానీ దాని అర్థం అది కాదు కదా, యాక్చువల్లీ ప్రతిరోజు మాట్లాడుతున్నావు అని. కానీ అసలు ఈ విషయాన్ని ఎక్కడి దాకా తీసుకువెళ్తున్నావు సుమా? ఇప్పుడు తన డాక్టర్ లేకపోతే ఇంకెవరైనా డాక్టర్ ఉంటారు కదా, నువ్వు వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి. ఒక డాక్టరా? అవునమ్మా. సరే అక్క, మన పక్కింటి మీరే ఉంది కదా, తన కోడలికి డెలివరీ చేసిన డాక్టర్ ఉన్నారుగా. నేను ఇప్పుడే ఆవిడకి ఫోన్ చేస్తాను. ఆవిడొచ్చి ఉన్నతి కడుపులో బిడ్డ ఎలా ఉందో చూసి చెప్తారు. సరే, త్వరగా చెయ్యి. ఆగండి ఆంటీ, ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంటే నేనే ఆయన వచ్చేయమన్నాను. 5 నిమిషాల్లో వచ్చేస్తారు. రేఖ, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం జరగబోతుందో నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. నువ్వు అత్తయ్య నన్ను ఒప్పించారు, నేను అందుకే వచ్చాను. కానీ ఇప్పుడు సమస్య తగ్గడానికి బదులుగా ఇంకా ఎక్కువైపోయింది. అది నాకు అస్సలు తెలియదండి. పిన్ని గారు అక్కడికి రోహిత్ని పిలిపిస్తున్నారని అండ్ నన్ను తనకి రాఖీ కట్టమని చెప్తారని కూడా తెలీదు. పిన్ని గారు నాతో ఏమన్నారంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన పక్షం చెప్పుకుంటే చాలు, ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుందని. ఒకవేళ రోహిత్ అక్కడికి రాబోతున్నాడో నాకు తెలుసుంటే నేనే వద్దనేదాన్ని. మన కారణంగా రోహిత్ కూడా తల వంచుకోవాల్సి వచ్చింది. అరే, మీరందరూ నన్ను ఎందుకలా తప్పు పడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఇదంతా చాలా తప్పు ఉద్దేశంతో చేసినట్టు. నేను కేవలం ఒక్కటే కోరుకున్నాను, అంటే మన కుటుంబం మీద ఇలా ప్రతిరోజు బురద జల్లుతున్నారు కదా, అది ముగిసిపోవాలనుకున్నాను. అత్తయ్య, నాకు తెలుసు మీరు ప్రతిసారి కరెక్ట్గానే చేస్తారు, కానీ ఈసారి మీరు అర్థం చేసుకోవడంలో పొరపడ్డారు. పిన్ని గారు, మీరు మాతో ఒకసారి మాట్లాడి ఉండాల్సింది రోహిత్ని ఇక్కడికి పిలవడానికి ముందు. అయినా అదేంటి, నేను నా ఫ్రెండ్షిప్ని ప్రూవ్ చేసుకోవడానికి దానికి రాఖీ కట్టాలని చెప్పటం. నిజం చెప్పాలంటే నేను రోహిత్కి రాఖీ కట్టడానికి రాఖీ తీసినప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? నన్నేదో ఆ పని చేయడానికి మీరు ఫోర్స్ చేస్తున్నట్టు. కానీ అది చేయడానికి నా మనస్సాక్షి అసలు ఒప్పుకోలేదు. ఈ ఇంట్లో నువ్వే కదా తెలివైన దానివి. నేనే ఒక చవట దద్దమ్మని. పిన్ని గారు, ప్లీజ్ నన్ను మీరు తప్పుగా అనుకోకండి. నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు ఏదైతే జరిగిందో అది తప్పు. అలాగే అనవసరంగా మనం వీటన్నింటిలోకి రోహిత్ని లాక్కొచ్చేస్తున్నా. నాకు తెలుసు తను ఈ రోజు వరకు ఒక స్నేహితుడిలా నాకెప్పుడు తోడుగా ఉన్నాడు, ఎలాంటి షరతులు లేకుండా. పైగా ఈరోజు తనని తన స్నేహం అండ్ తన ఉద్దేశాలు నిరూపించుకోవడానికి మనం తనని బోన్లో నిలబెట్టేశాం. శైలజ గారు, ఈ విషయంలో నేను కూడా రేఖ రాఘవులతో ఏకీభవిస్తున్నాను. ఈ విషయం సాల్వ్ చేయడానికి ఇది చాలా చైల్డిష్ పద్ధతి. రేఖ ఇంకా రోహిత్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేనే వాళ్ళని పెంచాను. వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. నేను రోహిత్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను. తను వాళ్ళ స్నేహబంధానికి అన్నా చెల్లెల లేబుల్ వేయడం తనకిష్టం లేదు. వీళ్ళిద్దరూ అప్పుడు మంచి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎవరికో ఊరట కలిగించడానికి తమ బంధంకి ఉన్న గుర్తింపునే మార్చేసుకోవడం ఇది చాలా తప్పు కదా. నేను అంటే అది శైలజ తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. అదేంటంటే అన్నీ మంచి చెయ్యాలనే హడావుడిలో తను యాక్చువల్లీ ఎవరికి మంచి చేయాలనుకుంటుందో వాళ్ళకే నష్టం చేసేస్తుంది. చాలు, అందరూ ఆపండి. మా అమ్మ ఈ కుటుంబం కోసం తన జీవితాన్నే సమర్పించింది. తను ఎవరైనా ఏమైనా అంటేనే అస్సలు ఊరుకోను. నోరు మూయి వీరేంద్ర, ఎవరు నా తరపున మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజు వరకు ఏం చేసినా రాఘవ మంచి కోసమే చేశాను. అయినా నేనేం భగవంతుడి కాదు కదా, ఎప్పుడు ఏ తప్పు చేయకుండా ఉండడానికి. నేను ఇదంతా ఎందుకు చేశాను? ఎందుకంటే నేను రాఘవ రేఖ అనుక్షణం వాళ్ళు పడే నరకం చూడలేక ఈ వార్తలన్నింటికి వార్తల కోసం ఆకలి మీద ఉన్న నక్కలని పోషించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు.
అయినా రాఘవ బాగుంది కదా. ఇప్పుడు నువ్వు కూడా నన్ను మాట్లాడడం మొదలు పెట్టావు. అయినా ఎందుకనవులే, ఎందుకంటే ఇప్పుడు నీకు మీ అమ్మ దొరికేసిందిగా. నీకు తోడుగా తెలివైన నీ భార్య ఉంది. నీ దృష్టిలో నాకు ఎలాంటి విలువ లేదు. నీ చుట్టుపక్కల మోడర్న్ గా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళున్నారు. నా తరానికి తగ్గ ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పు? నేను ప్రేమగా చూసుకునే పద్ధతి నీకు పాతకాలపు పద్ధతిలో అనిపిస్తోంది. సరే నాన్న, నువ్వేం దిగులు పడకు. నేను దూరంగానే ఉండిపోతాను. నాకు బాగా అర్థమైంది ఇక నీ జీవితంలో నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అని, అస్సలు విలువ లేదు అని. ఇక నేను ఎలాంటి కారు చిచ్చుని ఆర్పడానికి ప్రయత్నించను. లేకపోతే దానివల్ల నా పరువు, మర్యాదలు, నా గౌరవం కాలి బూడిదైపోతాయి. అత్తయ్య నేను చెప్పేది వినండి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే చిచ్చు రగల్చడానికి ప్రయత్నం చేశానో అదైతే మీరందరూ ఆర్పేశారు. కానీ ఇప్పుడు నేనేదైతే నిప్పు అంటిస్తానో దానితో వినాశనమే జరుగుతుంది. వినాశనం. నాన్న రాఘవ, ఈ రోజు వరకు నువ్వు నా చదరంగపు ఆటలో కేవలం ఒక పావువి మాత్రమే. కానీ ఈరోజు మొదటిసారి నువ్వు ప్లేయర్ అవ్వడానికి ప్రయత్నించావు. తప్పు. అది అత్తయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకే ఇప్పుడు నేను ఎలాంటి ఎత్తుగడ వేస్తానంటే దానికి నీ దగ్గర ఎలాంటి సమాధానమూ ఉండదు. ప్రశ్న నాదే అవుతుంది, సమాధానం కూడా నేనే చెప్తాను. డాక్టర్ని పిలిపించమని నీకెవరు చెప్పారు? నువ్వు చెప్పేది చేసేది వేరుగా ఉంది. నాకు అసలు నీ మీద నమ్మకమే లేదు. ఏ రోడ్ సైడ్ డాక్టర్ని పిలిపించావో ఏంటో. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఇది మా ఇంటి వారసుడికి సంబంధించిన విషయం. నీ వెర్రి వేషాల వల్ల ఒకవేళ ఉన్నతికి తన బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. అర్థమైందా? అయ్యో ఆంటీ, మీరు నా ఫ్రెండ్ ని తెగ విచారణ చేస్తున్నారు కదా, అందుకే తన గురించి దిగులు పడుతున్నాను. అయినా ఆ ఫ్రెండ్ కి డాక్టర్ కావాలి, అందుకే డాక్టర్ ని పిలిపించాను. లేదంటే మీరందరూ ఇప్పటికీ కూడా డాక్టర్ డాక్టర్ అనుకుంటూనే ఉండేవాళ్ళు. అరే ఏంటి నీ ఉద్దేశం? డాక్టర్ డాక్టర్ ఆడుతున్నావంటే మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. అది చాలా అవసరం కూడా. అయినా నువ్వు ఏ డాక్టర్ని పిలిపించావో ఏ యాంగిల్ నుంచి కూడా నాకు డాక్టర్ లాగే కనిపించట్లేదు. ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వచ్చినట్టు వచ్చారు. ఇంకా చాలా ఆపు సుమా. నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ బబ్లీ ఎవరైనా డాక్టర్ని పిలిచిందంటే అది మన ఉన్నతికి సహాయం చేయటానికి. మనం తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పైగా ఒకటే ఆశించాలి కూడా, డాక్టర్ మనకి మంచి వార్త చెప్పాలని. అరే నేను చెప్పేది కూడా అదే, బిడ్డ క్షేమంగా ఉంటే చాలు.